స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ కార్యకర్తలు ఛాలెంజ్ గా తీసుకోవాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆర్థికంగా ఇబ్బందులున్నా సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విషయం ప్రజలకు చెప్పాలన్నారు. హైదరాబాద్ తరహాలో ఖమ్మం పట్టణానికి ఓఆర్ఆర్ నిర్మిస్తామని తెలిపారు. ఖమ్మంలో నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న తుమ్మల కష్టపడ్డ వారికే పదవులు ఇస్తామని చెప్పారు. తెచ్చినటువంటి మీకు మళ్ళీ మిమ్మల్ని ఆ గౌరవమైనటువంటి స్థానాల్లో కూర్చోబెట్టేటటువంటి ఎన్నికలు, కష్టపడ్డటువంటి కార్యకర్తలకి పదవి యోగ్యం కలిగేటటువంటి ఎన్నికలు, ఆయా గ్రామాల్లో ఎక్స్పార్టీ చేసేటటువంటి దారుణాలను కూడా ఎదురొడ్డి పోలీస్ కేసులకి భయపడకుండా, లాఠీ దెబ్బలకి వెరవకుండా జైళ్లకు కూడా పోయి వచ్చినటువంటి ఎంతోమంది కార్యకర్తల యొక్క కష్ట ఫలితం ఈ అధికారం. ఈ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలన్నా, ఈ అధికారాన్ని కార్యకర్తలకి పంచాలన్నా, కార్యకర్తలు కూడా అధికారాన్ని అనుభవించాలన్నా, వాళ్ళ పడ్డ కష్టం ద్వారా వాళ్ళ నమ్ముకున్నటువంటి ప్రజలకు సేవ చేయాలన్నా ఆ గ్రామంలో అధికారం మీ కార్యకర్తలకు ఉండాలి. మీ చేతుల్లో ఉంటే మీ ద్వారా మేము పనులు చేసేదానికి ప్రభుత్వం అవకాశం ఉంటుంది. మొన్న కష్టపడి రాష్ట్రాన్ని అధికారంలోకి తీసుకొచ్చి పార్లమెంట్ అభ్యర్థులకి భారీ మెజారిటీలు ఇచ్చి మీ ఎన్నిక వచ్చేసరికి మీరు అందరూ ఐకమత్యంగా దెబ్బలాడి ప్రతిపక్షానికి ఎక్కడా కూడా అవకాశం లేకుండా అన్ని స్థానాల్లో పార్టీ జెండా పట్టుకున్నటువంటి నాయకులు, కార్యకర్తలు ఆ కుర్చీల్లో కూర్చోవాలనేది ప్రభుత్వం యొక్క ఆకాంక్ష, ఆశ. కాబట్టి దయచేసి మంత్రులందరూ, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మన వాళ్ళని అప్రమత్తం చేయాలి. అదేవిధంగా ఎన్నికలకు సమాయత్తం చేయాలి. అందరం గెలిచి ముఖ్యమంత్రి గారికి, పార్టీకి, ప్రభుత్వానికి పేరు తేవాలనేది ఈ సమావేశం యొక్క లక్ష్యం. కొంతమందికి పార్టీ అవసరం లేదు, సొంత ఎజెండాతో పోయే వ్యక్తులు ఉంటారు. వాళ్ళని మీరు గమనించుకోవాలి. వాళ్ళకి పార్టీ క్రమశిక్షణ అవసరం లేదు. ఆ పార్టీ తల్లి లాంటిది. ఆ తల్లి వల్లనే మనకి పుట్టకొచ్చింది. తల్లిని కూడా మోసం చేసే వ్యక్తులుంటే అది అంత నిర్భాగ్యం, అంత నిర్వాకం, ఇంకే ద్రోహం కూడా చెయ్యరు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. మనకు కానటువంటి వాళ్ళకి, మనకి నష్టం చేసినటువంటి వాళ్ళకి, మనకి కష్టపెట్టినటువంటి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి మళ్ళీ అవకాశాలు ఇస్తే మళ్ళీ పార్టీకి నష్టం జరుగుద్ది. అది గమనించి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం.